ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు అనుదినము ఇస్తున్న గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆ వాక్యంలో ఉన్న ఆ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు చూపెడుతున్న కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్య భాగం ఏమనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. దేవుడి నామానికి స్తోత్రం. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విశ్వాసం అనే డాలుని పట్టుకోమంటున్నాడు. ఈ డాల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే యుద్ధం చేసేటప్పుడు శత్రువు వేస్తున్న ఆ యొక్క బాణాలను అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే డాలుల్లో చాలా రకాలు ఉంటాయండి. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, మన యొక్క శరీరాన్ని మొత్తాన్ని కప్పే డాలులు కూడా ఉంటాయి. అయితే ఆ రోజుల్లో డాలులు ఎలాగ ఉపయోగించుకునేవారో ఈ రోజుల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ యూజ్ చేస్తున్నారు, ఈ రోజుల్లో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే మన రక్షణ కోసం ఉపయోగించుకుంటాం. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కావచ్చు, లేదంటే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక బుల్లెట్ వచ్చి తగిలిన ఏమీ కాకుండా ఉంటాయి. అంత శక్తివంతంగా తయారు చేస్తారు. ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇలాగా తయారు చేయాలి అంటే అది ఎంతో శక్తివంతమైన మెటీరియల్తోని తయారు చేయబడాలి. ఏదో సాధారణమైన మెటీరియల్తో అది తయారు చేస్తే బుల్లెట్కి అది తట్టుకోలేదు. మనలో విశ్వాసం కొదువుగా ఉంటే మనము ఏం చేయలేమంటే సాతాన్ని ఎదిరించలేము. సాతాను చేస్తున్న పరీక్షలో మనం విజయాన్ని సాధించలేము. సాతాను భయంకరమైన పరీక్షలు మన జీవితంలో పెడతాడు. ఎటువంటి భయంకరమైన పరీక్షలైనా మనము జయించాలంటే, ఆ సాతాను వేస్తున్న అగ్ని బాణాలని మనము ఎదుర్కోవాలంటే మనకి విశ్వాసం ఉండాలి, మనకు ధైర్యం ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉంటేనే మనము ధైర్యంగా ఉండగలము. దేవుని మీద నమ్మకం ఉంటేనే మనం ధైర్యంగా ఉండగలము. మన యొక్క సొంత తెలివితోని మనము దేనిని జయించలేము. ఈ లోకాన్ని జయించాలంటే సాతాను ఎలాంటి పరీక్షలు పెడతాడంటే అగ్ని పరీక్షలే పెడతాడు కదండి. ఆ యొక్క అగ్ని పరీక్షలు మనము జయించాలంటే మనము స్ట్రాంగ్ మెటీరియల్తో మనం తయారు చేయబడాలి. అది ఆ మెటీరియల్ ఊరికినే అది పోయే మెటీరియల్గా ఉండకూడదు. శత్రువు అటాక్ చేసేటప్పుడు ఒక బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ ఎంత బలంగా ఉంటుందో మన యొక్క విశ్వాసము దేవుళ్ళు అంత బలంగా ఉండాలండి. దేవుళ్ళు అంత బలంగా ఉంటేనే అప్పుడు సాతాన్ని ఎటువంటి ప్రయోగాలు మన మీద చేసినా మనం ఆ ప్రయోగాలకి మనము కుడికి కానీ ఎడం కానీ తొలగిపోకుండా మనం స్థిరముగా ఉండగలము. కాబట్టి ఈ వాక్యము నా జీవితంలో ఫలించాలంటే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగో ఈ దినం మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క మాటలు దేవ తండ్రి అయ్యా మా జీవితంలో ఫలించాలని గొప్ప కార్యము చేయండి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు శక్తివంతుడు. ఇదిగో యేసయ్యా, స్థిరమైన బలమైన నమ్మకము మాకు దయచేయండి అయ్యా. మీరు దయచేసే దేవుడు అయ్యా. బలమైన నమ్మకాన్ని మాకు దయచేసే దేవుడు అయ్యా. స్థిరమైన నమ్మకాన్ని మాకు దయచేసే దేవుడు అయ్యా. ఇదిగో ఆ యొక్క నమ్మకం వల్ల, ఆ విశ్వాసం వల్ల మేము దేవ తండ్రి పరిశుద్ధ సాతాన్ని మేము ఎదిరించగలము. సాతాన్ని శక్తులు ఎదిరించగలము, అంధకార శక్తులు ఎదిరించగలము, ఈ యొక్క లోక శక్తుల్ని మేము ఎదిరించగలము దేవ తండ్రి పరిశుద్ధ. నీలో బలముగా ముందుకు కొనసాగే వ్యక్తులుగా మమ్మల్ని నడిపించండి అయ్యా. ఇదిగో యేసయ్యా దేవ తండ్రి, ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో ఫలించాలని మీరు గొప్ప కార్యం చేయండి అయ్యా. ఇదిగో ఎవరెవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రతి ఇబ్బంది యేసు నామములో తొలగిపోవును గాక మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకుంటారని ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకున్న నామ పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.